సంక్రాంతి పండుగంటే రంగవల్లులు కోడిపందాలే కాదు, మనవైన వంటల గుమగుమలు కూడా. గ్రామీణ రుచుల్ని పట్టణాలకు చేరువచేసేందుకు పర్యాటక శాఖ సంక్రాంతి పండుగను వేదిక చేసుకుంది. తెలుగింటి వంటల్ని నగరవాసులకు రుచి చూపిస్తూ వాటికి ఫిదా అయ్యేలా చేస్తోంది. అరిసెలు, జంతికలు, బూరెలు, గారెలు, పూతరేకులు, కాజాలు, బందరు లడ్డూలు, సున్నుండలు. ఆహా, వీటి పేరు వింటేనే నోరూరుతోంది కదా. అలాంటివన్నీ ఒకే చోట ఉంటే ఇక చెప్పేదేముంది, ఓ పట్టు పట్టడమే. గుత్తి వంకాయ, చింత చిగురు పప్పు, ఆనపకాయ పచ్చడి, ముక్కల పులుసు. అబ్బో, వీటితో ఓ ముద్ద ఎక్కువైనా పర్లేదు, తక్కువ మాత్రం కాకూడదు. రాగి సంగటి, నాటుకోడి పులుసు, గోంగూర రొయ్యలు, మిరియాల కోడికూర, ఇలా విభిన్నమైన రుచుల మాంసాహార రుచులు ఘుమఘుమలాడుతూ రారమ్మని పిలుస్తున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ తిరుపతి మానస సరోవర్ హోటల్లో ఆంధ్ర రుచుల సమ్మేళనం పేరిట తెలుగు వంటకాలను నగరవాసులకు రుచి చూపిస్తోంది. అరవై 2 రకాల వంటకాలతో తెలుగు ఫుడ్ ఫెస్టివల్ ను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన చెఫ్లు తయారు చేసిన ఈ వంటలను తిన్న ప్రజలు మనదైన రుచులను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర ఫుడ్ ఐటమ్స్ మరుగున పడిపోతున్న ఉద్దేశంతో దీన్ని బాగా హైలైట్ చేసి ప్రపంచం దృష్టిలోకి తీసుకురావాలని అన్నారు. ఎందుకంటే ఇది చాలా హెల్దీ ఫుడ్ మంది. అది ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలను చేయడం డిసైడ్ చేశాము. పోషకాలపరంగా చాలా బాగుంటుందండి. మనకు 5 వెరైటీల నాన్ వెజ్ ఉంటుందండి. అందులో 2 రకాల ఫ్రైలు ఉంటాయి. 18 నుంచి 20 రకాల వెజిటేరియన్ మనం పెడుతున్నాము. పూతరేకులు, మన సున్నుండలు, పాలకోవాలు, అలాంటివన్నీ పెడుతున్నాం. విదేశీ పర్యాటకులు సైతం తెలుగు రుచుల మాధుర్యానికి ఫిదా అవుతున్నారు. లొట్టలేసుకుంటూ మళ్లీ మళ్లీ వడ్డించుకుంటున్నారు. నేను మా డాడీతో వచ్చాను. ఇక్కడ ఉండే ఫుడ్స్ అన్ని చాలా బాగున్నాయి. దోశ అంటే కొబ్బరి బఫీస్ అలావి చాలా చూసాను. అలా ఆంధ్ర ఫుడ్స్ అన్ని చాలా బాగుంటాయి. నేను ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను మా డాడీతో. సాంప్రదాయబద్ధంగా పిండి వంటలతో పాటు రాగి ముద్ద వంటలన్నీ మన ఇంట్లో సాంప్రదాయబద్ధంగా చేసుకునేటటువంటి ట్రెడిషనల్గా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఫాస్ట్ కల్చర్కి భిన్నంగా మన వంటల్ని మనం మర్చిపోతున్నాం, మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. కాబట్టి అలా కోల్పోకుండా మళ్ళీ మన యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వంటకాల ప్రదర్శనను ఈ నెల 20 వరకు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.